హే గైస్, సో ఇప్పుడైతే కొంచెం బ్రేక్ ఇచ్చారు. సో లంచ్ టైం, సో లంచ్ తీసుకురావడానికి వెళ్ళారు. సో అందరు గ్యాప్ ఇచ్చారు. సో ఈ టైంలో నేను కాస్త వీడియో తీయాలని అనిపించింది. సో ఈ గుడి కూడా చాలా బాగుంది వాతావరణం. సో కర్నూలు అంటే యాక్చువల్లీ నేను మహారాష్ట్రలో ఉంటాను, మీకు తెలుసు. సో నేను మహారాష్ట్ర నాది. సో అక్కడి నుంచి ఇక్కడ రావడం అనేది జరగదు అసలు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ నేను ఇక్కడికి వచ్చిన. సో గుడి అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు. ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్ ఇది. సో ఇక్కడికి ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వస్తానో రానో తెలీదు, బట్ వచ్చాను. సో చాలా బాగుంది. సో షూటింగ్ కూడా మంచిగా జరుగుతుంది. సో మంచి వెబ్ సిరీస్, అలాగే మా స్టోరీ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో హీరోయిన్ మీకు తెలుసు కదా, జూనియర్ సాయి పల్లవి. సో అదే మన శ్యామల చాలా బాగుంది, యాక్టింగ్ చేస్తుంది. సో రిలీజ్ కూడా అవుతుంది ఇదే మంత్లో. సో గుడిని చూస్తారా మీరు అందరూ? సో తను జడేసుకుంటుంది, హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని. మా బామర్ది అన్నమాట. మా వైఫ్, ఇంకా వైఫ్ కాలేదు, ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు మా బామర్ది. సో వైఫ్ రేపు అవుతుంది, అంటే రేపు మ్యారేజ్ సీను. సో ఈరోజు అయితే జస్ట్ లవ్ సీను, గుడిలో కలవడం, సో ఇలాంటి సీన్లు ఉన్నాయన్నమాట. మా అక్క అండ్ మా బావ కర్మ అంట ఇలాంటి అమ్మాయికి, మంకీ ఫేస్కి ఇలాంటి అందమైన అబ్బాయి దొరకడం అసలు చాలా. చేయండి గాయస్, నీకే తెలుస్తుంది అప్పుడు. చూద్దాం. ఎంత బాగుంది కదా వ్యూ అసలు. గుట్ట కూడా చాలా పైన ఉంది. సో నాకు టెంపుల్స్ అంటే చాలా ఇష్టం. హాయ్ అండి, బాయ్ అండి అందరికి. సో మా డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ అండ్ స్టోరీ రైటర్. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే సాయి పల్లవి పెళ్ళి చూసి ఇక్కడ బాగా కనపడుతుంది. సాయి పల్లవి పెళ్ళి అండి. జూనియర్ సాయి పల్లవి అంటే మళ్ళీ హీరోని అనుకోకండి, జూనియర్ సాయి పల్లవి తెలుసు కదా మీకు, ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు ఇన్స్టాలో. అక్కడ చూడండి జడేసుకుంటుంది, ఒకసారి చూపిద్దండి. ఇక సవరం చూడండి, ఇవి సవరం చూడండి ప్లీజ్ చూడండి. ఫస్ట్ ఫ్రెండ్స్ అదేం తప్ప చెప్పండి. చూడండి ఫస్ట్ వీక్ జడండి. అందరూ తెలుసు. ఈ విగ్ గనక మీకు రహస్యం ఏంటి తెలియాలంటే ఈ సిరీస్ చూడండి, సాయి పల్లవి పెళ్లి సిరీస్. మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. తిడితే నీకు బ్యాడ్ కామెంట్లు వేసుకుంటారు వాళ్ళు. నేను ఎలాంటిదో అందరూ తెలుసాడా, నేను తిట్టినందుకు మాత్రం బ్యాడ్ అయిపోయినా, అందరూ తెలుసు ఆ విషయం. ఇదండి చాలా బాధాకరంగా ఉంది. మతి సిమ్టమ్స్ సరిగ్గా లేదండి. ఇది పడితే మాట్లాడేస్తుంది. ఏ ఇంటర్వ్యూలో చూడండి, సాయి పల్లవి వీడియోలో చూడండి, మీకు ఇంటర్వ్యూలో ఎట్లా చెప్తుందో. ఆల్రెడీ బ్యాడ్ అయింది, ఐ డోంట్ వా ఇంగ్లీష్. శ్యామల టాకింగ్ ఇంగ్లీష్ రబీస్. మీరు మన కాశీకి వెళ్ళొచ్చినా కదా, మీకు ఏం చేస్తున్నావు? వాటర్ తాగు. మీకు ఎలా అనిపించింది? ఇంకోసారి కాశీకి వెళ్ళకూడదు అనిపించింది. అవునా? అంటే వెళ్ళకూడదు ఎందుకు? చూసుకో, కాశీ వాళ్ళు కాశీకి వెళ్ళకూడదు అనిపించింది. ఎందుకంటే ఫుడ్, బెడ్ అంతా బాగానే ఉంది, ట్రావెలింగ్ బాగుంది. కానీ మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు పట్టించుకోవడం కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్, ఎవరైనా సరే, ఎవరైనా సరే మనం ఒక దగ్గరికి ఎవరైనా తీసుకెళ్తే ఫస్ట్ థింగ్ అందరినీ మంచిగా పట్టించుకోవాలి. తిన్నారా లేదా, గుడికి వస్తారా లేదా, ఎవరైనా తిరగాలా లేదా అని పట్టించుకోవాలి. ఈ సిరీస్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? సో మా అత్తయ్య గారు శ్యామల గారు మమ్మీ క్యారెక్టర్, మా మమ్మీ. సాయి పల్లవి గారు ఎలా ఉన్నారు చెప్పాలమ్మా? చాలా అందంగా ఉన్నారా? చాలా అందంగా ఉంది. పుట్టింది నాకు అందమైన బిడ్డ. పుట్టిందా? నా బిడ్డ అందము, తల్లి మందము. జడెక్కడ తీసుకొచ్చిన? జడ బాగుంది. అక్కడ కర్నూలు కొన్నారెడ్డి వచ్చిందా? లేదండి, కొన్నారెడ్డి అవునా? కుళ్ళు అందరికి నీకే ఉంది. ఆయనకి కుళ్ళు అర్థమవుతుంది, అందుకనే అట్లా డైలాగ్ కొడుతున్నాడు. ఫ్లవర్స్ చూపించి, ఏం ఫ్లవర్స్ పెట్టుకున్నావు? వెనకాల చూపించు. ఏదైతే నీకు ఎందుకురా, అదే చూపించు ఫ్లవర్స్. వావ్, జడ కూడా చాలా అందంగా ఉంది. మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారండి? హెడ్ అండ్ షోల్డరా? వావ్, అందుకోసం హెడ్ మీద పడుతున్నాయి. అని ఇంకా ఆయిల్ ఏం పెడతారండి తెలుసా? నేను యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నానండి. అది కాదు కానీ ఆయిల్ ఏం పెడతారు చెప్పండి. నువ్వేం పెడుతున్నావు, నేను అది పెడుతున్నా. నేనేం పెడతా? నువ్వేం పెడుతున్నావు నీకే తెలియాలా? నా ఆయిల్ ఏం పెట్టుకుంటా? నీ ఆయిల్ ఏంటి చెప్పు. వాట్ ఈస్ దిస్? ఏం మాట్లాడుతున్నావు? తెలుగేనా? తెలుగే. మీరు ఇంగ్లీషా?
యా ఐ నో ఇంగ్లీష్. జూనియర్ సాయి పల్లవి ఇంగ్లీష్ అంట. సో ఈ రోజు నుంచి ఇంగ్లీష్లో కామెంట్స్ పెట్టండి అందరూ, ఓకేనా? ఐ పెట్టేది ఇంగ్లీష్లో కామెంట్స్. ఇంగ్లీష్లో పెడుతున్నారా? అలా తమ్ముడు సైలెన్స్గా ఉన్నాడు. తమ్ముడు మా బామర్ది క్యారెక్టర్ జూనియర్ సాయి పల్లవి వాళ్ళ తమ్ముని క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. హౌ ఈజ్ యూ ఫీల్ యూ బ్రో? అరే నన్ను తిడుతుంటే సైలెంట్గా ఉన్నావేంట్రా? మీ అక్క ఎలా చేస్తుంది యాక్టింగ్ చెప్పండి. సూపర్ చించేస్తుంది. చించేస్తుందా? అంటే ఏం చించేస్తుంది? సౌరమా? యాక్టింగ్ చూడండి మస్తు నవ్వుతుంది. వావ్ ఎంత సో క్యూట్ స్మైల్ వస్తుంది. చించేస్తుందంటే మా తమ్ముడు చిన్నపిల్లోడు, ఆయనకి ఏం తెలియదు బాబా, పాపం. బాబా. చిన్నపిల్లోని చూసి వీళ్ళందరూ ఆడుకుంటున్నారు. అంత scene ఏం లేదు. చేస్తుంది చెప్పండి. ఆ. చూడండి ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. ఇక్కడ ఈ జడను ఒకసారి జడ వెనకేమో. ఓ వాళ్ళు జడా, ఓ పూల జడా. సత్యమామ జడ. నా జడ ఆకలిస్తుంది. లంచ్ ఇంకెప్పుడు వస్తుందో ఏమో. సాయి పల్లవి ఆకలిస్తుందా? బాగా. ఏం తినాలనిపిస్తుంది ఇప్పుడు నీకు? గడ్డి. గడ్డియా? కానీ గుడిలో గడ్డి ఉంటుంది అనుకున్నా, మరి తీసుకురావాలా? ఫస్ట్ నువ్వు తిని చూడు. నేను అడగలేదు. నేను నువ్వు ఏం తింటావని అడిగినా. నాకు ఇక్కడ ఎట్లుంటో తెలియదు కాబట్టి నువ్వు తిను. లేదు అడిగినా, అదే ఏం తింటావు, ఏదైనా స్పెషల్ తింటావా గుడికి వచ్చి? ఇలా ఉపవాసం స్పెషల్ కాదు, స్పెషల్. అదే స్పెషల్ మా స్పెషల్. డాన్స్ ఇస్తావా నా కోసం? ఒక డాన్స్ నా కోసం నువ్వు రెండే, నేను కోసం ఒకటి వేస్తా. నీకోసమా? నీకోసం నా ప్రాణాలు ఇచ్చేస్తాను. నీ డాన్స్ నీ ప్రాణాలు బొక్కల ప్రాణాలు నాకెందుకు? డాన్స్ అయ్యి ఫస్ట్. నా ప్రాణాలు అంతా నీకు చీపా? యా ఎస్. ఓహో మంకీ ఫేస్కి ఇలాంటి చిచి అనకూడదు. ఇక గుడిలో ఉన్నాం తప్పు. శివ శివ. మా డైరెక్టర్ సార్ ఏం చేస్తుండో చూడండి. ఏం చేస్తున్నా, వీడియోలు అప్లోడ్ చేస్తున్నా, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి అందరూ. నా వీడియో అప్లోడ్ చేస్తున్నాడు. నువ్వు వీడియో సో మన డైరెక్టర్ సార్ యూట్యూబ్ ఛానల్ తెలుసుగా మీకు? విఎస్ ధూమ్ధామ్ అడ్డా. విఎస్ ధూమ్ధామ్ అడ్డా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అని అలాగే నా ఛానల్ తెలుసుగా మీకు, ఎంహెచ్ అబ్బాయి శ్యామ్ శౌర్య, లేకపోతే తెలుగు అబ్బాయి శౌర్య. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా ఐడి కూడా ఎంహెచ్ అబ్బాయి శ్యామ్ శౌర్య. అండ్ మన జూనియర్ సాయి పల్లవి మీకు అందరూ తెలిసే, ఇక తన ఐడి ఎందుకు లేదు, వేస్ట్ మనకు అద్దులే తలక నొప్పి. మనమందరం ఒక తీస్తాం రండి. ఏం ఫోటో చూద్దామా? ఇది అప్లోడ్ అయిందా ఇన్స్టాగ్రామ్లో? హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అది ఇటు వీడియో వీడియో అన్న ఫోన్. గుడి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఇలాంటి గుడి నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఆంధ్రప్రదేశ్కి నేను ఎప్పుడు రాలేదు, నాది మహారాష్ట్ర. సో రావడం మస్తు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ నెక్స్ట్ టైం వస్తానో రానో తెలియదు. బట్ నేనైతే అనుకుంటున్నాను గట్టిగా నెక్స్ట్ టైం కూడా రావాలి అనుకుంటున్నా. సో యా నేనా హాయ్ ఫ్రెండ్స్, ఈమె అన్నిటికీ 5 నిమిషాలు వచ్చింది. తమ్ముడు 5 నిమిషాలు వచ్చింది. 4 7 నాకు అది చేయగా ఈమె గుడిని చూపిస్తుంది మొత్తం.